నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. ఎస్ సార్, నైస్ సార్. సార్ ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా కొంచెం బ్యాక్కి వెళ్తే పొలిటికల్గా ఎక్కువగా యాక్టివ్గా ఉండే పర్సన్ మన పోసాని కృష్ణమురళి గారు. ఈ రోజు ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అరెస్ట్ అనే విషయాన్నేమో ఏ విధంగా చూడొచ్చు అంటే ఇది కక్ష సాధింపు చర్య. వెరీ సింపుల్ యాజ్ దట్. అందుట్లో వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ ముందే చెప్పారు రెడ్ బుక్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి మేము రెడ్ బుక్లో ఎన్నికలు అయిన తర్వాత మేము చేస్తాము అందరికీ తగిన గుణపాఠం చెప్తాం అది చెప్పారు. ఓకే, ఇటు వాళ్ళు అన్నారు, అన్న మాటకి చిత్తశుద్ధితోటి మేము ఆ మాట అన్నాం, అన్న మాట నెరవేరుస్తున్నాం, అందరిని అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఒకరిని మమ్మల్ని అన్నారని అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇదే ఆనవాయితీ దేశం మొత్తం ఉంది. వీళ్ళని అంటానికి లేదులే. దేశం మొత్తం కూడా అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండాలని తొక్కేయటం, జైల్లో పెట్టడం, ఏదో కేసులు ఎదిగించడం, బ్లాక్మెయిల్ జరుగుతాను దేశం మొత్తం. బెంగాల్ అంతే, కర్ణాటక అంతే, ప్రతి స్టేట్లోనూ, తమిళనాడు అంతే, ప్రతి స్టేట్లో ఇది ఒక కొత్త రాజకీయ ఒరవడి మొదలైంది. గతంలో అయితే ఉండేది కాదు. గతంలో మహానాయుడు రామారావు గారు అంతటా ఆయన కాంగ్రెస్ వాళ్ళని కుక్కమూతి పింజలు అన్నారు. వాళ్ళు ఏమీ పట్టించుకోలే, కాంగ్రెస్ వాళ్ళు ఏమి కేసులు ఇలా. అలాగే రామారావు గారిని ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించారు. ఆయన పట్టించుకోలే. ఇట్స్ ఆల్ రైట్, రాజకీయాలు మాట్లాడతారులేదు. కానీ ఇప్పుడు శృతి మించింది. వాళ్ళ పట్టించుకునే పరిస్థితి ఒక పక్క అయితే, రెండో పక్క శృతి మించి మాట్లాడతారు. రాజకీయ విమర్శ సిద్ధాంతాల మీద విమర్శించండి. సిద్ధాంతాల మీద, మీ పాలసీ మీద, పాలనా విధానం మీద విమర్శించవచ్చు. అది సుప్రీంకోర్టు రాజకీయ విమర్శలను మీరు అరెస్ట్ చేయడం లేదని, సో అది విమర్శించవచ్చు. అప్పుడైనా ఇప్పుడైనా పాలసీ మీద. వ్యక్తిగత దూషణ అది శృతి మించేమైంది వ్యక్తిగత దూషణ. ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయంలో ఆ వ్యక్తిగత దూషణ, నా కొడుకులు అయ్యి అంటారు, కొంచెం బూతు మాటలు మాట్లాడతారు, ఆ వ్యక్తి దృష్టిలో చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళే కాదు, అప్పుడు మీన్ ఇలా ఒకరినొకరు విమర్శించుకునే టైంలో మన టీడీపీ వాళ్ళకి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే వీళ్ళందరికీ విమర్శించుకున్నారు కదా, వాళ్ళకి వర్తించదా? మరి వారికి వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అన్నది ఈ కేసులన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా మేము ఫైల్ చేసాము. అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు, ఇప్పుడు మేము పట్టించుకోం. ఇప్పుడు మరి వీళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే పట్టించుకుంటారు. ఈ ప్రభుత్వం పోలీసులు పట్టించుకోరు కదా, అదే ఉంటుంది. సో మళ్ళీ వీళ్ళ అధికారంలో వస్తే వాళ్ళు అప్పుడు కష్టం సాధించుకోవాలి. ఇది పద్ధతి కరెక్ట్ కదా. నేను అనేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇది పర్సనల్ ఎజెండా, మీ పర్సనల్గా మిమ్మల్ని తిట్టాడు కనుక మేము చేస్తాను, అలాగే మీరు తిట్టిన మాటలు ఉన్నాయి, ఆ కేసు వేస్తే ఇప్పుడు పట్టించుకోరు ఇప్పుడు కనుక మీరు అంటారు. మీరు ఈ చిత్తశుద్ధితో రెడ్ బుక్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి, అంత సిన్సియరిటీ, ఆ మాట కట్టుబడి చేస్తున్న మీరు 6 హామీల గురించి ప్రజలకు మీరు ఇచ్చిన హామీల గురించి, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి, ప్రజలకు మీరు చేస్తామని చెప్పిన విషయాల గురించి, వాటి మీద ఇదే చిత్తశుద్ధితోటి ప్రజలకి మేము మాట ఇచ్చాం. ఇప్పుడు అంటున్నారుగా, ప్రజలకి మేము మాట ఇచ్చాం, రాగానే వీళ్ళందరినీ తగిన గుణపాఠం చెప్తామని అందుకు చేస్తున్నాం అంటున్నారు కదా. ఇదే చిత్తశుద్ధి మీరు ప్రజలకు ఇచ్చిన హామీల మీద నెరవేర్చండి. అది కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు? వీళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు ఒకరు పెడతారు అని ఆనంద సంతోషం. అందుకే ఇలా మీకు ఓట్లు. వాళ్ళు ఓట్లు ఎందుకు వేశారు? మీరు ఇచ్చిన హామీల మీద నమ్మే ఓట్లు వేశారు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను నమ్మే ఓట్లు వేశారు, మీరు వాలంటీర్లకి 10,000 ఇస్తామనే మాట నమ్మేశారు, నిరుద్యోగులకు 3,000 పెన్షన్ ఇస్తాము, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న దాన్ని నమ్మి ఓట్లేశారు, మీరు సూపర్ 6 నమ్మి ఓట్లేశారు. వాటిని నెరవేర్చండి, వాటి మీద చిత్తశుద్ధి చూపించండి, పరిపాలన మీద చూపించండి. ఈ అరెస్ట్ చేసే దీనిలో ప్రజలేమి మీరు ఈ అరెస్ట్ చేయట్ల వల్ల ప్రజలు ఆహా ఓహో అని మీకు తప్పట్లు పెట్టి పొలమాలే వేయరు. ఇది ప్రజలకు ఏ రకమైన ప్రయోజనమైంది కాదు. వాళ్ళు చేసిన మీరు చేసిన ఈ అరెస్టులన్నీ, ఈ రాజకీయ అరెస్టులు, ఈ ప్రతీకార వీటిలో ప్రజలకు ప్రయోజనంగా ప్రజలు సమ్మతించి, ప్రజలు అంగీకరించి, ప్రజలు ఆశీర్వదించే పనులు మీరు చేయాలి. అది ఇదే చిత్తశుద్ధితో అవి చేస్తే హ్యాట్స్ ఆఫ్. మీరు ఏమన్నా చేసుకోండి, రాజకీయంగా మీరు ఏమైనా చేసుకుంటారు, రేపు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చేస్తారు, మీరు వాళ్ళని చేస్తారు. ఈ చెత్తను గురించి, ఈ చెత్త యాటిట్యూడ్ గురించి రాజకీయాలు అన్ని చోట్ల ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం గురించి చర్చించడం కన్నా నేను చెప్పేది, మీరు ప్రజల కోసం పనిచేయండి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకోసం? వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు, ఆహా ఓహో తప్పట్లు కూడా కేరింతలు కొడదామని కాదు వాళ్ళు గెలిచేది. మీరు వస్తే
మీరు ఏదో అది ఇస్తామన్నారు ఇది ఇస్తామన్నారు మా జీవితాల్లో ఇంకా వెలుగులు నిండుతాయి మా బ్రహ్మాండంగా ఉంటాయి మాకు అదే వస్తుంది అని ఒక ఆశతోటి వచ్చారు. ఆ ఆశను అడియాస్ చేయొద్దు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అది వాళ్ళు వంచబడ్డాము మేము మోసగించబడ్డాము అని చెప్పి వాళ్ళు ప్రజలు ఫీల్ అయ్యారు. అవి చూడండి, వాటి మీద శ్రద్ధ పెట్టండి, వాటి మీద పనిచేయండి. అవి వదిలేసి ఈ అన్నాడు మీరు అనలేదా, కేసులు పెడితే ఇప్పుడు తరిగే ప్రజలు మీరు పాతాళం దొక్కుతానని డైమండ్ రాణి అని వ్యక్తిగతంగా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మీరు తిట్టలేదా, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు కేసు పెడితే మీరు సమాధానం చెప్పరు, అప్పుడు మీరు కేసు పెడితే వాళ్ళు సమాధానం చెప్పాలా, అట్లాగే వాళ్ళు కేసు పెడితే కనుక ఇది జరుగుద్ది. మళ్ళీ నెక్స్ట్ మీరు ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారో తెలీదు కనుక మీరే 15 ఏళ్ళు ఉంటామని మీరన్నా 30 ఏళ్ళు మేము ఉంటామని వాళ్ళన్నా ఈయన ప్రజలు తెలుస్తారు కనుక ప్రజల కోసం పరిపాలించే పద్ధతిలో మీరు ఉండాలి తప్పితే ఇవన్నీ అంటే ఇక్కడ ఒక పెద్ద కీలకమైన పాయింట్ ఉందమ్మా, డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఎక్కడ మీరు ఇచ్చిన హామీలు ఏం అడుగుతున్నారు. ఈ ప్రజల్లో ఈ ఒక వ్యాకులత ఉంది, ఈ ప్రజల్లో ఈ ఒక అసంతృప్తి ఉంది, ఒక నిరాశ నిస్పృహ ఉంది, దాంతో ప్రజలు ఎక్కడికక్కడ అడుగుతున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలి. అంటే ఏపీలో అభివృద్ధి లేదంటారా మరి? అసలు ఎక్కడుందమ్మా 9 నెలలు అయింది, ఒక్క హామీ నెరవేర్చింది చెప్పండి. ఒక్క హామీ డబ్బులు లేవంటారు, డబ్బులు లేవని అన్నప్పుడు తెలీదా? ఇదే మరి లోకేష్ అన్నాడు కదా, మేము అన్ని అధ్యయనం చేసి ఏమి ఇవ్వగలము వాటిల్నే హామీలుగా ఇస్తున్నామని చెప్పాడు కదా. మరి అధ్యయనం చేసినప్పుడు మీకు డబ్బులు లేవనే తెలియదా? అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. ఎలక్షన్ అప్పుడు ప్రజలు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని అబద్ధం ఆడారు కదా, అది అబద్ధం అని పార్లమెంట్లో తేలిపోయింది కదా. అంటే మనకి బడ్జెట్ రిలీజ్ అయిందంటూ కూడా మనకు చూపించారు కదా, ఇట్లా ఎక్కడ బడ్జెట్ చూపించారు కదా, అన్ని నిన్న దీంట్లో విధానసభలో తేలిపోయింది కదా. ఏమని 40 లక్షల ఉద్యోగాలు అన్నారు. సభ్యులు అడిగితే ఇచ్చామా అనలేదు, గవర్నర్తోనేమో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని పలికిచ్చారు. అసలు నిలదీస్తే ఇచ్చాము అనలేదు, మేము ఇవ్వటానికి కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఇస్తాము అన్నాము కానీ ఇచ్చాము అనలేదు. టెక్నికల్ మాట, అక్కడేమో ఇచ్చామనే అన్నారు. ఇవన్నీ మీరు ఇన్ని కోట్లు అప్పుడే వచ్చేసి 1,60,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడొచ్చినాయి? ఎంఓయూలు సంతకం పెడితే వచ్చినట్ట. గతంలో కూడా 2014 నుంచి 2019 దాకా కూడా మీరు ఎంఓయూలు ఎన్నో సంతకం చేశారు, ఎన్ని వచ్చినాయి? 35,000 కోట్లు ఎంతో వచ్చినాయి, అంతేగాని 3 లక్షల కోట్లు రాలేదు. ఎంఓయూలు సంతకాలు పెట్టినాక ఈ క్రియారూపం దాల్చినాక వాటిని మనం పెట్టుబడులుగా చెప్పాలి. ఎంఓయూలు సంతకం అక్కడ డావోస్లో ఏంటంటే అందరూ వస్తూ ఉంటారు, ప్రతివాడు ఎస్ వీఆర్ రెడీ అంటూ ఉంటాడు. యాక్చువల్గా వాడు ఇక్కడికి గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికి వాడు కావాల్సిన ఫెసిలిటీస్ అది కావాలి ఇది కావాలి, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మేము మా స్థలానికి రన్వే ఉండాలి, ఇలాంటివన్నీ రకరకాల గొంతెం కోరికలు అడుగుతారు. గతంలో సింగపూర్ రోడ్డు సిటీ కడతామంటే 16,400 ఎకరాలు ఇవ్వాలా, ఇస్తే ఏమైంది? వాడు అంతా అయినాక ఇక్కడ వాటర్ ఇది ఉంది, ఇక్కడ భవనాలు కడితే కుంగిపోతే కనుక ఇక్కడ కట్టలేమని వెళ్ళిపోయారు. ఆఖరికి ఆ ఈశ్వర్ అనేవాడు సింగపూర్ సిటీ కాంట్రాక్ట్ ఈశ్వర్ జైల్లో ఉన్నాడు వాడు సింగపూర్లో. సో ఇవన్నీ ప్రాక్టికల్గా గట్టిగా చెప్పాలి. మేము అయిపోయినాయి ప్రజలకి మామూలు జనాలకి పెట్టుబడి ఏంటి, ఎంఓఎస్ అంటే ఏంటి, ఎంఓఎస్ పెట్టేది ఓన్లీ ఒక దీనికి మేము వస్తాము పెడతాము అంతే. పెడతాము అనేదానికి పెట్టాము అనేదానికి ఎంతో తేడా ఉంటుంది. అది అన్ని అబద్ధాలు కదా. దాంట్లో బడ్జెట్ చెప్పడంలో కూడా అబద్ధాలు చెప్పేశారు కదా. అవి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజలకు మనం ఎంతో ఆశతోటి ప్రజలు నమ్మి మనం గెలిపించారు. మనం వాళ్ళకి ఇది కలిగించకూడదు, వాళ్ళ నిరాశ నిస్పృహకు గురి చేయకూడదు. వాళ్ళు మోసపోయాము అనే ఫీలింగ్ నుంచి బయటికి రావాలి, వాళ్ళు వంచబడ్డాము అనే ఆలోచన నుంచి బయటపడాలి. దానికి తగినట్టు మనం అది చేయాలి. ఈ రెడ్ బుక్ ఇవాళ మీరు రెడ్ బుక్, రేపు వాళ్ళ బ్లూ బుక్, రేపు ఎల్లుండి కూడా వైలెట్ బుక్. ఇదిగా ప్రజలు కోరుకునేది ఇది కాదు. చేసుకుంటారు. అతను కోర్టుకు వెళ్తాడు, కోర్టులో ఏది అన్పార్లమెంటరీలో ఇది అనొచ్చు ఇది అనకూడదు. అతను ఇంకోటి ఏంటంటే కులం గురించి కూడా మాట్లాడాడు, అందువల్ల అది కూడా వచ్చింది. కులం గురించి కమ్మ కులం అవార్డుల విషయంలో నంది అవార్డు విషయంలో ఇది కమ్మ అవార్డులు అని ఇది మాట్లాడాడు కులాన్ని కూడా. అప్పుడు నేను కూడా తప్పు కులాలని అంటగట్టి మాట్లాడుకోవడం తిట్టాం. సో అదొక కేసు అతని మీద. సో అతని డిఫరెంట్ విషయాలు అతనికి ఏమి చట్టం ఏం చెబుతూ తర్వాత
అదేదో చించేసినట్టు అదేదో ప్రభుత్వ విజయం లాగా అనుకోకూడదు. ప్రభుత్వ విజయం కాదు, ప్రజలకు అవసరమైన విషయం కాదు అది. ప్రజలు అనవసరం. ప్రజలేమి దీనికోసం ఓట్లేదు. మీ రెడ్ బుక్ను చూసి ఆహా మనం ఈ కూటమిని గెలిపిస్తే రెడ్ బుక్ ప్రయాణం ఉంటుంది అది అనేమి ఎగబడే ఇలా. వాళ్ళు కేవలం మీరు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు నమ్మి వేశారు. అది మోసం చేయకండి. దాని మీద ఈ చిత్తశుద్ధి అక్కడ చూపించండి. అది ప్రభుత్వం ప్రజలకి మంచిది, మీకు గౌరవం. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.